ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల వరకు మైదా పిండి తీసుకోవాలి. పావు స్పూను సాల్ట్, చిటికెడు బేకింగ్ సోడా వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మొత్తం పిండికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. పిండి ముద్దను ఇలా ముద్ద చేస్తే విడిపోకుండా ఇలా ఈ విధంగా వచ్చే వరకు పిండిని బాగా కలుపుకున్న తర్వాత తగినన్ని వాటర్ వేసుకొని పిండిని ఇలా కొంచెం సాఫ్ట్గా కాకుండా గట్టిగా కాకుండా మీడియంగా ఇలా కలిపి పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. దీన్ని షుగర్ సిరప్ కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని 1 కప్పు చక్కెర వేసుకొని 1.5 కప్పు వరకు వాటర్ వేసుకోవాలి. వేసుకొని షుగర్ని కరిగించుకోవాలి. ఇలా షుగర్ మెల్ట్ అయిన తర్వాత ఈ షుగర్ సిరప్ని మనకి సింగిల్ తీగ పాకం వచ్చే వరకు ఇలా మరిగించుకోవాలి. చూస్తున్నారు కదా, ఇప్పుడు షుగర్ సిరప్ అనేది పూర్తిగా మరిగిపోయింది. ఈ విధంగా సింగిల్ తీగ పాకం రావాలి. తర్వాత ఇందులో 1/2 స్పూను ఇలాచీ పౌడరు, 1 స్పూన్ వరకు నిమ్మరసం వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పాకాన్ని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఒకసారి ఈ పిండిని ఇలా సాఫ్ట్గా నీట్ చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు ఇలా నీట్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్గా చేసుకొని ఈ విధంగా పెట్టేసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకొని ఒక్కొక్క పిండి ముద్దను తీసుకొని డస్టింగ్ చేసుకొని చాలా పల్చగా రోల్ చేసుకోవాలి. రౌండ్గా ఇలాగే అన్నీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిని చపాతీ పీట మీద వేసుకొని ఆయిల్ అప్లై చేసుకోవాలి, లేదంటే గీయను అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఇలా మొత్తం అప్లై చేసుకున్న తర్వాత దీనిపైన ఫ్లోర్ని డస్ట్ చేసుకోవాలి. తర్వాత మరొక చపాతీని వేసుకొని సైడ్లకు ప్రెస్ చేసుకుంటా ఇదే విధంగా ఆయిల్ డస్టింగ్ చేసుకుంటా 4 చపాతీల వరకు ఈ విధంగా వేసుకోవాలి. తర్వాత స్లోగా రోల్ చేసుకోవాలి డస్టింగ్ చేసుకుంటా. ఇలా రెస్ట్ చేసుకున్న తర్వాత 1/2 ఇంచ్ లేదా 1 ఇంచ్ వరకు ఈ విధంగా కట్ చేసుకోవచ్చు. అన్నీ ఈ విధంగా కట్ చేసుకోవాలి. సైడ్స్ని తీసేసుకొని ఒక్కొక్క పీస్ని తీసుకొని ఈ విధంగా ఫింగర్ తోటి ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత రోల్ పెన్ తోటి నిదానంగా ఒకసారి ప్రెస్ చేయాలి. ఇలాగే అన్నీ ప్రెస్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. బాగా వేడిగా లేకుండా గోరువెచ్చగా ఉండే నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. స్లోగా ఇవి ఫ్రై అవ్వకుంటూ ఇలా మీదికి లేస్తూ ఉంటాయి. వీటిని మనకి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా నిదానంగా మీడియం ఫ్లేమ్ పెట్టకుండా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఇవన్నీ ఇలా చూస్తున్నారు కదా, ఒక్కొక్కటి పొరలు పొరలుగా వస్తుంది. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న వాటిని మనం ముందుగా షుగర్ సిరప్ తయారు చేసుకున్న దాంట్లో వేసుకొని ఒక 1 మినిట్ 2 సైడ్గా చేసుకొని తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలాగే అన్నీ పెట్టేసుకోవాలి. చూస్తున్నారు కదా, మనకి ఎంతో టేస్టీ అయిన మడత కాజా రెడీ అయిపోయింది. చూడండి, ఈ విధంగా లోపల దాకా క్రంచీగా ఉంటుంది. ఈ విధంగా సులభంగా ఎవరైనా ఇంట్లోనే చేసుకోవచ్చు అప్పటికప్పుడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటుంది. ఇక్కడ ముందుగా మనం కోవా తయారు చేసుకోవాలి. దానికోసం ప్యాన్ తీసుకొని 1 కప్పు మిల్క్ పౌడర్, 1 కప్పు పాలు వేసుకోవాలి. ఇవి వేసుకొని మొత్తం ఉండలు లేకుండా స్టవ్ ఆన్ చేయ ముందుకి ఇవన్నీ వేసుకొని కలిపి పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. చిన్న ఉండలు కూడా ఉండకుండా కలిపి పెట్టుకోవాలి. ఇలా పూర్తిగా ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పెట్టేసుకోవాలి. ఇక్కడ మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవాలి. 1 పించు కుంకుమ పువ్వు, 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ ప్రాసెస్ చేయాలి. ఇక్కడ మధ్యలో ఆపకుండా కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. చూడండి, ఈ విధంగా కలుపుతుండగానే మనకి దగ్గరగా వచ్చేసింది. ఇప్పుడు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని కంటిన్యూస్గా మిక్స్ చేస్తూ కలుపుకోవాలి. కంటిన్యూస్గా కలుపుకుంటూ ఇలా దగ్గరగా వచ్చే వరకు చేస్తూ ఉండాలి ప్రాసెస్ని. చూడండి, ఈ విధంగా ఇప్పుడు మనకి కోవా అనేది రెడీ అయిపోయింది.
ఈ విధంగా ఉండాలి కోవా. ఇప్పుడు ఈ విధంగా కొంచెం లూజ్గా ఉన్నప్పుడే స్టవ్ని ఆఫ్ చేసేసుకోవాలి. ఆఫ్ చేసేసుకొని దీన్ని వేరే బౌల్లోకి తీసేసుకోవాలి. లేదంటే ఇందులో ఉంచేస్తే కోవా అనేది గట్టిపడుతుంది. ఇలా బౌల్లోకి తీసుకున్న తర్వాత మీద ఒక ప్లేట్ పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. లేదంటే చాలా గట్టిగా అవుతుంది. చూడండి, ఇప్పుడు మనకి కోవా అనేది రెడీ అయిపోయింది. తర్వాత నేను ఇక్కడ బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను. హెల్దీ పర్పస్లో చేస్తున్నాను కాబట్టి బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను. లేదంటే మీరు మిల్క్ బ్రెడ్ కూడా తీసుకొని చేసేసుకోవచ్చు. ఎడ్జెస్ని బ్రౌన్ పార్ట్ని తీసేసుకోవాలి. ఇలా 4 సైడ్స్ కట్ చేసుకోవాలి. మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజులో కట్ చేసుకోవచ్చు. కొంచెం ఎక్స్ట్రా కూడా కట్ చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా బ్రౌన్ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఇలా అన్నీ కట్ చేసి పెట్టుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కోవాని ఒకసారి మొత్తం కలిపి పెట్టుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను సిలిండర్ షేప్లో చేస్తున్నాను కోవాని. మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజులో చేసి పెట్టేసుకోవచ్చు. ఇలాగే కోవాని అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. స్టఫింగ్ కోసం ఇది యూస్ చేస్తున్నాను. ఇలా చేసిన తర్వాత ఇక్కడ వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు ఒక బ్రెడ్ స్లైసెస్ని తీసేసుకొని దీనికి వాటరు అద్దుకుంటూ మొత్తం తడి చేసేసుకోవాలి. లేదంటే వాటర్లో డిప్ చేసి ఎక్స్ట్రా వాటర్ని తీసేయచ్చు. ఇక్కడ నేను వాటర్ని తడుపుతూ ఉన్నాను బ్రెడ్కి. ఇలా మొత్తము బ్రెడ్కి అంటేలాగా తడుపుకోవాలి. ఇలా మొత్తం బ్రెడ్ని మొత్తం తడుపుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కోవా సిలిండర్ని మధ్యలో స్టఫింగ్ పెట్టేసుకొని ఈ బ్రెడ్ స్లైసెస్ని ఇలా ఫోల్డింగ్ చేస్తూ సిలిండర్ షేప్లో చేసుకోవాలి. ఇక్కడ మధ్యలో వాటర్ని తడుపుకుంటూ షేప్ వచ్చేలాగా గట్టిగా ప్రెస్ చేస్తూ లోపల బ్యాటర్ని బయటికి రాకుండా నీట్గా ప్రెస్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఎగ్ షేప్లో లేదా సిలిండర్ షేప్లో చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలాగే అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. అవి చేసి పెట్టుకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత స్టవ్ పైన ఒక బౌల్ పెట్టేసుకొని 1 కప్పు చక్కెర, 2 కప్పుల నీళ్ళు పోసుకొని పాకం వచ్చే వరకు అంటే గులాబ్జామున్ సిరప్ లాగా చేసి పెట్టుకోవాలి. ఇలా కలుపుకొని ఇలా మరుగుతున్న తర్వాత 2 మరుగులు వచ్చిన తర్వాత చూడండి, ఇలా ఈ విధంగా గులాబ్జామున్ సిరప్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకొని అది హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న గులాబ్జామ్ అంటే వీట్ బ్రెడ్తో చేసిన గులాబ్జామ్ని వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. వేసిన వెంటనే కదపకుండా 1 నిమిషం ఆగి కలుపుకోవాలి. ఈవెన్గా వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ ఇంకొంచెం ముదురు రంగులో వచ్చినా పర్లేదు. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని వేరే ప్లేట్లోకి తీసి పెట్టేసుకోవాలి. ఇలాగే అన్నీ ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న గులాబ్జామ్ సిరప్లోకి అన్నీ వేసేసుకోవాలి. వేసేసుకొని ఈవెన్గా కలుపుకోవాలి. వాటిని ఇలాగే అన్నీ వేసేసుకొని వీటిని కలుపుకొని ఒక 4-5 అవర్స్ పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇవి గులాబ్జామ్ సిరప్ని మంచిగా అబ్జర్వ్ చేసేసుకొని మనకి ఎంతో టేస్టీ అయిన గులాబ్ జామున్స్ రెడీ అయిపోతాయి. వీట్ బ్రెడ్ గులాబ్ జామున్ రెడీ అయిపోతుంది. చూడండి, ఇక్కడ 5 అవర్స్ తర్వాత నేను చూపిస్తున్నాను. ఇలా అబ్జర్వ్ చేసుకొని చాలా చక్కగా మనకి బయట కొన్న వాటిలాగే టేస్ట్ చాలా బాగుంటుంది. చాలా జ్యూసీగా స్పాంజీగా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్